సమస్యలలో మగ్గిపోయి ఉన్నారు. They need their deliverance now. కనుక వారికి తర్వాత కాదు, వారికి ఇప్పుడు నేడు విడుదల కావాలి. Jesus is the God now. యేసు నేడు అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. And people came to Jesus. ప్రజలు యేసు ప్రభు దగ్గరికి రాగా Jesus never say, okay, let me go to my father's house, and then we come back to our day. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సర్లే మనందరం కూడా నా తండ్రికి వెళ్తున్నాం, అక్కడంతా సుఖంగా ఉంటామని చెప్పలేదు ఆయన. Jesus healed them. యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి వారిని స్వస్థపరిచాడు. Jesus delivered them. వారిని విడుదల కలిగించాడు. And he has proved that he is the God of now. ఈ రీతిగా స్వస్థత విడుదల కార్యాలు జరిగించి ఆయన నేటికి దేవుడైనాడని ఆయన రుజువు చేశాడు. And then now, that is the time of the gospel. స్వార్థ యొక్క సమయ సూచిక, సమయం ఏంటంటే నేడు. Other things, you are preaching that we need the gospel. లేదు రేపు ఎల్లుండి అప్పుడు జరిగింది మనం ప్రకటిస్తున్నాం అనుకోండి, ఆ స్వార్థ ఓడిపోయిన స్వార్థగా We ఉంటుంది. are going, man. మనం పరలోకం చేరుతాం. Sir, what about now? సరే పరలోకం చేరుతామని ఇప్పటి సంగతి Oh, now it is indeed. ఏమీ లేదు, ఖాళీ ఉంటే That is not the Bible. అది కాదు మనకు బైబిల్ బోధిస్తుంది. Psalm 27 says, 27వ కీర్తన 4వ వచనం చెప్తుంది, we are not reading the goodness of the land of living in his way. సజీవుల దేశమందు నేను దేవుని అనుగ్రహము అనుభవిస్తానని నమ్మకపోతే నేనేమైపోదు అంటాడు. Amen. ఆమేన్. There is a goodness in the land of living. సజీవుల దేశమందు దేవుని అనుగ్రహమును మనం అనుభవించాల్సి ఉన్నది. Go and teach the people. మీరు వెళ్ళి ఈ సంఘస్థులకు బోధించండి. There is a God who can change the present situation. మన ప్రస్తుత పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ఉన్నాడు అని ప్రకటించుదాం. Who can bless the people. ఈ ప్రజలను ఈ రోజు ఆశీర్వదించగలిగిన దేవుడు కూడా ఉన్నాడు. Bless Abraham to Abraham. దేవుడు అబ్రాహామును అబ్రహాముగా దీవించాడు. He made Jacob to Israel. ఆయన యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. There is a God who can bless our people. మన ప్రజలను కూడా దీవించగలిగిన దేవుడు ఉన్నాడు. Can bless our people. దేవుడు మన ప్రజలు మన వారందరికీ సమకూర్పు దయచేయగలడు. That is gospel. స్వార్థ అంటే అది. Amen. ఆమేన్. This is an encouragement. ఈ ఉపదేశం మాత్రమే. So faith. విశ్వాసం